హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రోజు ఉపయోగించే మొబైల్ ఫోన్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మాట్లాడుకోబోతున్నాం. చాలామంది కొత్తగా మొబైల్ ఫోన్ తీసుకున్నా లేదా పాత ఫోన్ అయినా కొంతకాలంకి హ్యాంగ్ అవ్వడం, స్లో అవ్వడం, దాంతోపాటు దాని బ్యాటరీ లైఫ్ కూడా తగ్గిపోవడం అయితే జరుగుతుంది. కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ మీ ఫోన్లో ఇప్పుడు ఉన్నా కానీ వాటిని సాల్వ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను కొన్ని సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తా. అవి మీరు ఫాలో అయ్యారంటే మీ మొబైల్ ఫోన్ని హ్యాంగ్ ల్యాగ్ లేకుండా సింపుల్గా మంచిగా యూజ్ చేసుకోవచ్చు కొన్ని సంవత్సరాల పాటు. సో ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం వీడియో అయితే స్టార్ట్ చేయాలి. వీడియోలో మొత్తం 8 టిప్స్ అయితే చెప్తాను. ఆ 8 టిప్స్ని కూడా మీరు ఫాలో అవ్వండి. లాస్ట్ టిప్ అయితే చాలా ఇంపార్టెంట్ మీ మొబైల్ ఫోన్కి. మొట్టమొదటిగా మన మొబైల్ ఫోన్లో ఏం వాడినా ఏం వాడకపోయినా ఎలా చూసుకున్నా కానీ మొదట మన మొబైల్ ఫోన్లో పాడైపోయే పార్ట్ అది బ్యాటరీ. మన మొబైల్ ఫోన్లో బ్యాటరీని ఎలా కాపాడుకోవాలంటే చాలామంది చేసే మిస్టేక్స్ కూడా చూద్దాం. మొబైల్ ఫోన్ని ఛార్జింగ్ పెట్టండి. మొబైల్ ఫోన్ ఛార్జింగ్ని 20% కంటే కిందకి రానివ్వకుండా, అలాగే 80% కంటే ఎక్కువ ఛార్జింగ్ పెట్టకుండా చూసుకోండి. అప్పుడు మీకు బ్యాటరీ సైకిల్స్ అనేవి గమ్ముని కంప్లీట్ అవ్వవు. అలా కంప్లీట్ అవ్వకపోతే బ్యాటరీ లైఫ్ కూడా తొందరగా తగ్గదు, బ్యాటరీ కూడా మంచి హెల్త్లో ఉంటుంది, బ్యాటరీ ఛార్జింగ్ టైం కూడా ఎక్కువ ఇస్తుంది. సెకండ్ టిప్ ఏంటంటే ఛార్జింగ్. చాలామంది వేరే ఛార్జర్స్తో ఛార్జింగ్ పెడుతుంటారు. అలాగే కేబుల్స్ కూడా వాటిని తెగిపోయినా కానీ టేపులు స్టిక్కర్లు పెట్టి మరి ఛార్జింగ్ పెడుతుంటారు. ఇలా పెట్టినప్పుడు బ్యాటరీ హీట్ అవ్వడంతో పాటు బ్యాటరీ పోయే అవకాశం కూడా. సో మీరు ఎప్పుడు కూడా ఒరిజినల్ బ్యాటరీ అలాగే ఒరిజినల్ ఛార్జింగ్ కేబుల్ మాత్రమే వాడి మీ మొబైల్ ఫోన్కి ఛార్జింగ్ అయితే పెట్టుకోండి. దాంతోపాటు కొంతమంది రాత్రి ఫోన్ చూసి రాత్రి పడుకునే ముందు ఛార్జింగ్ పెట్టి ఓవర్ నైట్ అంతా ఛార్జింగ్ చేసి మార్నింగ్ లేచాక దాన్ని ఛార్జింగ్ తీస్తూ ఉంటారు. ఇది చాలా తప్పది. ఛార్జింగ్ బాగా ఓవర్గా అయితే బ్యాటరీ మనకి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఓవర్ నైట్ ఛార్జింగ్ పెట్టే పని అయితే ఆ అలవాటుని వెంటనే మానుకోండి. అండ్ థర్డ్ టిప్ వచ్చేసరికి స్టోరేజ్. చాలామంది అన్యూజ్డ్ యాప్స్, మన ఫోన్లో చాలా వరకు యాప్స్ని మనం ఉపయోగించాం. ఆ యాప్స్ని అలాగే ఉంచుతారు. ఆ యాప్స్ని మనకు ఉపయోగం లేదంటే వాటిని డిలీట్ చేసేయండి, మీకు కొంచెం స్టోరేజ్ మిగులుతుంది. దాంతోపాటు ఆ యాప్లో ఉన్న యాప్స్ బ్యాక్గ్రౌండ్లో కూడా రన్ అవుతుంటాయి. మీరు అవసరం లేని మీరు ఉపయోగించని యాప్స్ మీరు డిలీట్ చేసుకుంటే మీ ఫోన్ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. చాలామంది ర్యామ్ క్లీనర్స్ని కూడా యూజ్ చేస్తుంటారు. ఫోన్ స్లో అయిపోతుందని చెప్పి ర్యామ్ క్లియరర్స్ అని ర్యామ్ బూస్టర్స్ అని అనవసరమైన యాప్స్ అన్నీ మన ఫోన్లో ఇన్స్టాల్ చేసి వాటితో క్లీన్ చేస్తూ ఉంటారు. ఆ ర్యామ్ క్లీనర్స్ మీ ర్యామ్ని క్లీన్ చేయడం కన్నా ఇంకా ఎక్కువ ర్యామ్ని ఆక్టిఫై చేస్తాయి. అప్పుడు మీ ఫోన్ ఇంకా ఎక్కువ స్లో అవుతుంది. మీకు ర్యామ్ క్లీనర్స్ కట్టా అవసరం లేదు. రీసెంట్ యాప్స్ అన్నింటినీ క్లియర్ చేసుకుంటే చాలు. మీరు ర్యామ్ క్లీనర్స్ని కట్టా ఇన్స్టాల్ చేసుకుంటే మీ ఫోన్ ఇంకా స్లో అవుతుంది. ఆ ర్యామ్ క్లీనర్స్ అన్నీ కలిపి మీ ఫోన్ని హ్యాంగ్ అవుతుంది. టిప్ వచ్చేసరికి చాలామంది ఫోన్లో వైఫై, బ్లూటూత్, మొబైల్ డేటా, ఇంకా జీపీఎస్ లొకేషన్ ఇవన్నీ కూడా ఆన్ చేసి అలా వదిలేస్తారు. ఇది కూడా తప్పు. వీటిని ఆఫ్ చేసుకుంటే మనకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఇవి ఆన్ చేసుకుంటే ఏంటంటే ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. వైఫై ఏమో వైఫై రౌటర్స్ గురించి వెతుకుతుంది, బ్లూటూత్ డివైజెస్ గురించి వెతుకుతుంది. అలా మన ఫోన్ స్లో అవుతుంది, బ్యాటరీ కూడా తొందరగా డ్రైన్ అవుతుంది. ఇవన్నీ మీ ఫోన్లో ఆన్ చేసి ఉంటే కనుక వెంటనే ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి హీటింగ్. మన మొబైల్ ఫోన్ గేమ్స్ ఆడుతూ ఉన్నప్పుడు కానీ ఛార్జింగ్ పెట్టినప్పుడు కానీ మొబైల్ ఫోన్ హీట్ అవుతుంది. అటువంటప్పుడు మీరు మొబైల్ ఫోన్ని యూజ్ చేయొద్దు. కొంచెం సేపు మొబైల్ ఫోన్ని పక్కన పెట్టి దాన్ని అలా వదిలేస్తే అది కొంతసేపటికి కూల్ అవుతుంది. అప్పుడు మీరు మొబైల్ ఫోన్ తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గేమ్స్ ఆడుకునే పని అయితే మీ ఇంట్లో ఖచ్చితంగా ఏసీ పెట్టించుకోండి. ఏసీ పెట్టించుకోకపోతే కాసేపు మొబైల్ ఫోన్కి గ్యాప్ అయితే ఇవ్వండి. అలాగే ఇంకోటి, చాలామంది ఛార్జింగ్ పెట్టి కూడా మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూ ఉంటారు. అదే ఫోన్ మాట్లాడడం కానీ గేమ్స్ ఆడడం కానీ ఇటువంటి పనులన్నీ ఛార్జింగ్ పెట్టి మీరు చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు బ్యాటరీలోకి ఛార్జింగ్ ఎక్కడం దిగడం రెండు ఒకసారి జరిగి బ్యాటరీ పాడైపోయే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన మొబైల్ ఫోన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది సాఫ్ట్వేర్ పరంగా చూసాం. ఇప్పుడు హార్డ్వేర్ పరంగా చూద్దాం. ఇంకా సెవెంత్ టిప్ వచ్చేసరికి మీ మొబైల్ ఫోన్కి ఒక మంచి బ్యాక్ కవర్ అలాగే ఒక మంచి స్క్రీన్ గార్డ్ని కూడా వేయించుకొని జాగ్రత్తగా అయితే వాడుకోండి. మొబైల్ ఫోన్ని నీళ్ళలో పడేయడం, యాక్సిడెంటల్గా పడితే పర్లేదు, అప్పుడప్పుడు మీరు డైలీ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తే కొంచెం నీట్గా అయితే యూజ్ చేసుకోండి. అసలే మొబైల్ ఫోన్ ప్రైస్ పెరుగుతున్నాయి. ఫైనల్ టిప్ వచ్చేసరికి ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్
ట్రిక్స్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే నాని టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్ బాయ్.